హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్. సో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ టూ టైప్స్ రిలీజ్ అయింది. ఒకటి వచ్చేసి గ్రాడ్యుయేట్, అదేవిధంగా ఇంకోటి అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సో నేను ఈ వీడియో ఎస్పెషల్లీ ఉమెన్స్ కోసం చేస్తున్నా. ఎందుకోసం అంటే చాలా మంది ఉమెన్స్ ఉంటారు. సో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వలేకపోతూ ఉంటారు. అవి చాలా రకాల కారణాలు అయితే అయి ఉండొచ్చు. సో అదేవిధంగా వాళ్ళకి ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలియక అప్లై చేయరు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండి, అదేవిధంగా టాలెంట్ ఉండి కూడా వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కి అప్లై చేయలేకపోతున్నారు. సో వారికి దీని మీద అంత అవగాహన లేకపోవడం వల్ల సో వారి కోసం అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో బేసిక్ గా చూసుకున్నట్లయితే ఇండియన్ రైల్వేస్ నుంచి మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి టూ టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ వచ్చాయి. ఒకటి గ్రాడ్యుయేషన్, సెకండ్ వన్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేషన్. సో ఈ టూ డిఫరెంట్ పోస్ట్ లో సో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లో 9 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అయితే ఉన్నాయి. సో అవి రెండింటిని కలుపుకొని 9 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. సో ఇవి కానీ చూసుకున్నట్లయితే ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లర్క్స్ పోస్ట్స్ ఉన్నాయి. సో సెవరల్ నెంబర్ ఆఫ్ టైప్స్ క్లర్క్ పోస్ట్స్ ఉన్నాయి. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది ఇండియన్ రైల్వేలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది ఉమెన్స్ కి బెస్ట్ నోటిఫికేషన్ అని మనం చెప్పొచ్చు. ఈ టూ టైప్స్ కానీ చూసుకున్నట్లయితే ఒకటి ఇంటర్ బేస్ మీద ఉంది, డిగ్రీ బేస్ మీద ఉంది. సో ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసుకున్నారో, అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియో చూసి మీరు కూడా అప్లై చేసుకోండి. సో ఇంకా డీటెయిల్స్ లోకి వచ్చేస్తే మనకి ఇది కానీ చూసుకున్నట్టు మనకి అప్లికేషన్ ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ మనకి 14/9/2024 వచ్చింది. అదేవిధంగా క్లోజింగ్ డేట్ వచ్చేసి 13/10/2024 క్లోజ్ అవుతుంది. చూసుకున్నట్లయితే మనకి 14th సెప్టెంబర్ 2024 లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఇది 13th అక్టోబర్ 2024 లో క్లోజ్ అవుతుంది. బేసిక్ గా చూసుకున్నట్లయితే సో ఇది కానీ చూసుకున్నట్లయితే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి అని చెప్పాను కదా. సో ఇది కానీ చూసుకున్నట్లయితే దీంట్లో 5 టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ముందుగా ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఏజ్ విషయానికి వస్తే 18 to 36 ఇయర్స్ ఏజ్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది నేను ఏ క్రైటీరియా అంటే ఇప్పుడు మనకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే యూఆర్ కేటగిరీ వాళ్ళు ఏజ్ లిమిట్ 18 to 36 వరకు ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి కూడా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వాళ్ళకి కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసేమో 5 years ఉంది, ఈ ఓబీసీ వాళ్ళకేమో 3 years ఉంది. సో ఈ ఏమేమి ఉంటాయంటే రీజనింగ్ ఉంటుంది, దీన్నే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మ్యాథ్స్ ఉంటుంది, దీన్ని యాప్టిట్యూడ్ అంటాం మనం. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో వీటికి సంబంధించి నేను బుక్స్ మీద వీడియో చేశాను. దాంతోపాటుగా మీకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా నేను వీడియో చేసి చూపించాను. సో మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ పోస్టులు అనేది చాలా మీరు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. కంపేర్ చేసుకుంటే మీకు ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో చాలా మంది అనేది దీని మీద అవగాహన లేకపోవడం వల్ల ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేయలేరు. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, సో తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ జాబ్ మీ డ్రీమ్ గా ఉండి ప్రిపేర్ అవ్వలేకపోతున్నారో ఎప్పటి నుంచి అప్లై చేసి మనకి నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్ కి అట్లీస్ట్ 3 to 4 months టైం అయితే ఉంటుంది. సో ఈ 3 to 4 months టైంలో మీరు డైలీ 3 to 5 hours ప్రిపేర్ అయ్యి కూడా మీరు జాబ్ అనేది ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. సో ఏజ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడండి, ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 to 36 అన్న. అది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసేమో 1989 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఓబీసీ వీళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇంకా ఎక్స్ట్రా 1986. ఎస్సీ ఎస్టీ వచ్చేసి 1984 వరకు ఉంది. సో ఎవరైతే ఉన్నారో ఈ ఉమెన్స్ వీళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో నా ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి.
సో మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ యూటిలైజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఎవరైతే నా ఛానల్ వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో అదేవిధంగా నేనేం చెప్తున్నానంటే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం ఈ 3-4 మంత్స్ హార్డ్ వర్క్ చేసి సిన్సియర్గా ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ అనేది గెయిన్ చేసుకోగలరు. ఒకసారి జాబ్ కొడితే మీ లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో నేను బుక్స్ గురించి అనేది వీడియో చేయడం జరిగింది, లేదా డిస్క్రిప్షన్లో బుక్స్ గురించి కూడా లింక్ ఇస్తాను. సో మనం కానీ చూసుకున్నట్లయితే ఈ బుక్స్ గురించి మాట్లాడుకుంటే మనకి రీజనింగ్ అండ్ అర్థమెటిక్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ సరిపోతుంది. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ లో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి జనరల్ సైన్స్ అండ్ ఒకటి వచ్చేసి సోషల్ స్టడీస్. ఇవి కానీ చూసుకున్నట్లయితే మనకి ల్యూసెంట్ పబ్లికేషన్స్ నుంచి బుక్స్ ఉంటాయి. ఈ ల్యూసెంట్ పబ్లికేషన్ నుంచి జనరల్ నాలెడ్జ్ బుక్, అదేవిధంగా ల్యూసెంట్ పబ్లికేషన్ నుంచి జనరల్ సైన్స్ బుక్ తీసుకోండి, మీకు సరిపోతుంది. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనకి తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేసి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వచ్చేసి మీరు ఆర్ఎస్ అగర్వాల్ అయినా చదువుకోవచ్చు, లేదంటే పొప్పాల శివాజీ గారి బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ 2 సరిపోతాయి. నెక్స్ట్ జనరల్ స్టడీస్ కు కానీ చూసుకున్నట్లయితే మనము ఇది హైటెక్ విజయ రహస్యం బుక్ ఉంటుంది, మీకు అది సరిపోతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే మనకి ప్రసన్న హరికృష్ణ గారి బుక్ ఉంటుంది, ఆ బుక్ చూసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి పూర్తిగా నేను వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో ఎవరైతే ఉమెన్స్ అనే వాళ్ళు ప్రిపేర్ అవుతారో వారి కోసం ఈ వీడియో స్పెషల్గా చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.